హలో అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారము. అక్క చెల్లెళ్ళను ప్రేమగా చూసుకునే అన్న తమ్ముళ్ళకైతే మరీ మరీ నమస్కారాలు. స్వార్థంగా అక్క చెల్లెలను బాధ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. ఇంకా ఇవాళ వరలక్ష్మి శుక్రవారం కాబట్టి ఏడవకుండా మాట్లాడదామనే ప్రయత్నం చేసిన, ఆయన అనుకోకుండా వచ్చేసినాయి. ఎవరన్నా నిజంగా అక్క చెల్లెలు లేక ఉండి రాఖీ కడితే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే వచ్చి రాఖీ కట్టి ఒక పావు గంట సేపు మీ టైం కేటాయిస్తే ఓ అక్కగానో చెల్లెగానో అక్కగానో ప్రేమగా మాట్లాడి ఒక పావు గంట టైము మీకుంటే మాట్లాడి దేవుడిచ్చిన అన్నలు దొరికిర్రు అని హ్యాపీగా ఫీల్ అవుతా. వీడియో చూసి ఎవరన్నా అక్క చెల్లెలు వాళ్ళ తోడ పుట్టని వాళ్ళు ఉంటే షేర్ చేయర్రి. నాకు లేరు అని కాదు, ఉన్నారు నిలువెల్ల స్వార్థపరులు. అక్క చెల్లెలు లేరు, ఒక్కదాన్నే. అందుకని గుర్తుకు వస్తుంది కదా ఫ్రెండ్స్, లేనోళ్ళు అయ్యో లేకపోయిరి అని బాధపడతారు. కానీ నాకు అన్న తమ్ముల కంటే ఎక్కువ స్వార్థం నన్ను కన్న తల్లికే ఉండి ఇంకా వాళ్ళ కష్టం కొద్దీ, వాళ్ళ తెలివి కొద్దీ, వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు సంపాదించుకున్న దానికి నేను ఇప్పుడు ఆశపడలేదు ఫ్రెండ్స్, ప్రామిస్. నా కష్టమే వాళ్ళు తీసుకున్నారు. గోల్డ్ విషయానికి వస్తే ఒక 3,000 తులం ఉన్నప్పటి నుంచి నేను కష్టపడ్డా ఫ్రెండ్స్. కానీ వాళ్ళు తీసుకొని ఏదో 2 తులాలు పెట్టి సగం పెళ్ళి చేసి పంపించేసారు. ఇంకా తల్లి స్వార్థం అయితే ఎప్పుడు ఆమె గుండెలలో కొడుకులే ఉంటారు ఫ్రెండ్స్. నిజం, కొడుకుల కోసం నేను చిన్నప్పుడు కష్టం చేస్తే కూడా ప్రతి రూపాయి నాకు నాన్న చేయాలని ఆలోచించిండు. పోస్ట్ ఆఫీస్ కట్టిపిస్తే తను ఏమన్నదంటే, నాన్న కష్టం చేసి పెట్టాడు, అన్న పెడతాడు, అన్న సంపాదించి పెడతాడు బిడ్డ, పైసలు తీసుకురా అని చెప్పింది. దానివల్ల నేను పోస్ట్ ఆఫీస్లో 50 రూపాయలు జమ చేసుకునేది కూడా జమ చేసుకోకుండా ప్రతి సంపాదించిన కష్టం చేసిన రూపాయి వాళ్ళకే ఇచ్చిన. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చే వరకు కూడా 30 సంవత్సరాలు ఎదురు చూసిన ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమగా మాటలు దొరకలే, ఓదార్పు దొరకలేదు ఫ్రెండ్స్, ప్రామిస్.